పవిత్రమైన సరస్వతి అంచు పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం వద్ద గల త్రివేణి సంగమంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరం నిర్వహిస్తారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 12 రోజులు ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ పుష్కరాలు అధికారికంగా ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల వద్ద జర్మన్ టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు, నిరంతర తాగునీటి సదుపాయాలు కల్పించారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారతదేశము ఏషధర్మ సనాతన అని చెప్పి ఈ ప్రాచీనమైన సనాతన ధర్మంలో భగవంతుణ్ణి మనం అనేక స్వరూపంలో పూజన చేస్తున్నాము. రావి చెట్టులో మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయ తే నమః అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజన చేస్తున్నాము. వీటిలో కూడా సోమవారము అమావాస్య వచ్చినప్పుడు విశేషంగా ఉదయంలో ప్రదక్షిణం చేసి సత్సంతాన ప్రాప్తి అన్నిటి కోసము మనం పూజలు చేస్తున్నాము. విగ్రహంలో భగవంతుణ్ణి పూజన చేస్తున్నాము. విఘ్నేశ్వరుడు. సరస్వతి అంచు పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అక్కడి పూర్తి సమాచారం ఇచ్చేందుకు లైవ్లో మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, ఎలా కనిపిస్తోంది? భక్తుల రద్దీ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సతీష్, ఓం నమ శివాయ అంటూ పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరం వైపు తరలి వస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగబోతున్న నేపథ్యంలో భక్తులు ఇక్కడికి వచ్చి మొదటగా పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నదిలో దీపాలు వెలిగించినటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. 12 రోజుల పాటు రోజుకొక పీఠాధిపతి ఇక్కడికి వచ్చి పొద్దున పూజా కార్యక్రమాలు, తర్వాత మళ్ళీ గోదావరి సంబంధించినటువంటి దీపాలు వెలిగించేటువంటి ప్రక్రియను కొనసాగిస్తే మనం విజువల్లో చూస్తున్నాం. కాళేశ్వరం త్రివేణి సంగమం అంతా కూడా భక్తులతో రద్దీగా మారింది. కొంత ఎండ తీవ్రత నేపథ్యంలో కావచ్చు, మొదటి రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భక్తులు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ 12 రోజుల పాటు ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తారు. నాకు అందుబాటులో కొంతమంది భక్తులు, అమ్మ ఎక్కడి నుంచి వచ్చి ఈ పుణ్యస్నానం ఆచరించారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? ఓకే, అంత బాగానే ఉంది. ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగా అరేంజ్ చేసిండ్రు. కాకపోతే పబ్లికే ఇంకా తక్కువ ఉన్నారు. ఇంకా రావాలి అందరు అని చెప్పారు. అంటే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నారు. ఎట్లాంటి పూజలు చేశారు, ఎట్లాంటి మొక్కులు చేశారు, మీరు ఏమేం చేశారు ఇక్కడ? అంటే గంగమ్మ పిల్లలకి ఏమన్నా అవి ఇవి గండాలు అవి ఉండకుండా గంగమ్మకి పూజలు చేయడం, ప్లస్ సరస్వతి కాబట్టి పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగుండాలని చెప్పని మొక్కుకోవడం, ప్లస్ ఇంకా ఇక్కడ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి కాబట్టి ఆయనను కూడా దర్శించుకోవాలి. సమ్మర్ వెకేషన్ అది కూడా అనుకొని ఇవన్నీ మొక్కుకుందామన్న ఉద్దేశంగా, పిల్లలకు సమ్మర్ వెకేషన్ కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా ఉంది? మీరు ఇంతకుముందు కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నారా? మూడుసారి వచ్చారు? ఒక 2 times వచ్చాము. బాగా అనిపిస్తుంది. హాలిడేస్ అని ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. బాగుంది, ఎంజాయ్ చేసాం బాగా. 2 times వచ్చాము ఇంతకుముందు. పుష్కర స్నానం చేసి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు 2 times 3 times వచ్చినాం. బాగుంది. ఎట్లా ఉంది? ఎట్లాంటి పూజలు చేస్తారు మీరు? దీపం వెలిగించు కావచ్చు, ఏం చెప్తారు? చేస్తాం, మేము అన్నీ చేస్తాం. చాలా, మేము ఇంతవరకు కూడా 3-4 సార్లు వచ్చినాం. మాకు చాలా బాగా అనిపించింది. మనతో పాటు వీళ్ళంతా కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలు చేస్తాను, పుణ్యస్నానాలు చేస్తే మంచి జరుగుతుంది, కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారంటూ కూడా ఈ సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టుగా ఇక్కడ భక్తులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో కూడా అధికారులు పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరస్వతి అంత్య పుష్కరాలు సజావుగా ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగించేందుకు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపట్లో ఇక్కడికి రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి పుణ్యస్నానం ఆచరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. ఉదయం ప్రభుత్వం నుంచి ఇటు 2 మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ కూడా హాజరై సరస్వతి అంత్య పుష్కరాలకు అంకురార్పణ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల కంటే ఈసారి అంత్య సరస్వతి పుష్కరాలకు పూర్తిగా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 30 కోట్లకు పైగా నిధులతో ఒక భారీ సెట్టింగ్స్తో ఒక ప్రయాగరాజును తలపించేటువంటి ఏర్పాట్లను కూడా
కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎండ తీవ్రత నేపథ్యంలో కూడా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం కావచ్చు, చలవ పందీలు కావచ్చు, ఇటు మంచిళ్ళు ఇతర వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రేపటి నుంచి ఇంకా కొంచెం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మహిళలు పుణ్యస్నానం ఆచిన తర్వాత వారికి మళ్ళీ ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. మళ్ళీ వస్త్రాలు మార్చుకునేందుకైతే పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎటువంటి అత్యవసర సేవలు కావచ్చు, ఎవరైనా భక్తులు ఇబ్బంది పడిన వారందరికీ కూడా ఒక కంట్రోల్ నెంబర్ను ఇచ్చి అధికారులు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే అధికారులకు సంప్రదించాలంటూ ఒక నెంబర్ను ప్రకటించారు. 9030632608 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి భక్తులకు ఏమైనా సమస్యలు ఉంటే సూచనలు సహాయం అవసరమైతే వెంటనే కంట్రోల్ రూమ్ను స్పందించాలి. భక్తులు సహకరించి అధికారులు సూచించినటువంటి మార్గదర్శకాలు పాటించాలని కూడా అధికారులు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా భక్తులకు పిలుపునిచ్చినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమ శివాయ అంటూ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో పూజలు కొనసాగుతున్నాయి. ఇటు త్రివేణి సంగమం దగ్గర గోదావరి మొక్కులు అయితే దీపాలు వెలిగిస్తూ మొక్కులు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాళేశ్వరంలో రోజుకొక పీఠాధిపతితో అంత్య పుష్కరాలు కొనసాగబోతా ఉన్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.